హస్బెండ్స్ క్రికెట్ చేసినప్పుడు ఇట్టే మారిపోతారు. కొత్త కొత్త అవతారాలు ఎత్తుతారు. అలాంటి రకరకాల వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అమ్మాయిలు మీరు పెళ్లి చేసుకునే ముందు ఒక మాట కంపల్సరీ అడగండి. మీకు క్రికెట్ వచ్చా అని. హ్మ్. కాదు, కాదు, కాదు. మీరు క్రికెట్ చేసినప్పుడు మనిషిలానే ఉంటారా అని. మా ఇంట్లో ఐపీఎల్ మొదలైందంటే మా ఆయన భర్తలా ఉండరు. కూర్చోయిపోతారు. టీవీ ముందు కూర్చొని ఇలా అరుస్తాడు. యార్ కరే, యార్ కరే, యార్ కరే. నేను అడిగాను, మీకు ఇంత బాగా తెలుసా క్రికెట్ ఎప్పటి నుంచి అంటే, చిన్నప్పుడు చాలా బా ఆడేవాడిని తెలుసా నేను. అవునవును. ఫ్రిడ్జ్ నుంచి సోఫా దగ్గర పరిగెడుతూ రన్స్ తీయడమే కదా! నాకు తెలుసు. ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ కన్నా బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మా ఆయన ఉన్నారే బీసీసీ వాళ్ళు కోచ్‌గా తీసుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. టీవీ ముందు కూర్చొని ప్రతి ప్లేయర్‌కి అడ్వైస్ ఇస్తూ ఉంటారు. ఇలా షాట్ కొట్టొద్దు, ఇలా బౌలింగ్ ఎయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. మరి టీమ్ ఇండియాలో ఉండాల్సింది కదా! అంటే ఏం చేస్తాం నా బ్యాడ్ లక్. మీ బ్యాడ్ లక్ కాదు. ఇండియా గుడ్ లక్. ఇంకో విషయం ఏంటంటే మ్యాచ్ ఓడిపోతే టీవీ దగ్గరికెళ్ళి ఇలా చూస్తారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు నేనెళ్ళి ఏమైంది అని అడిగితే వీళ్ళ మాట వినలేదు ఈరోజు. నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు. ఇదేంది ఇది? ఇంకొంతమంది ఉంటారు. ఎవరు సార్ వీడు? ఏమైంది గాలాట్లేదా? కాదు ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? ఊరికే మాట్లాడదామని ఆఫ్ చేశాను. ఏమైంది అంటే మ్యాచ్ అయ్యాక ఆఫ్ చేసుకుందాం. ఎందుకు టీవీ ఆఫ్ చేశావు నువ్వు? అలాంటప్పుడు మొత్తం ఐపీఎల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఐపీఎల్ స్టాప్ చేసేస్తారు తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాల్సింది కదా! ఇప్పుడు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు మీరు అని అడగాలని చాలా మంది వాళ్ళందరి కోసమే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటారో వాళ్ళందరికీ ఇది బాగా రిలేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ అలా